ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్ అడ్వకేట్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం ఏపీ లా సెట్ ద్వారా ఎవరైతే న్యాయ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థుల కోసం ఏపీ లా సెట్ కన్వీనర్ ఆచార్య బి సత్యనారాయణ గారు ఒక ప్రకటన వెలువరించారు. ఆ ప్రకటన ద్వారా ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థులు అంటే విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదో వారికి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా గడువుని పొడిగించినటువంటి ఈ శుభ విషయాన్ని శుభవార్తని మీకు అందచేసేందుకు ఈరోజు మీ ముందుకు వచ్చాను. వాస్తవానికి మార్చి 25వ తేదీనే నోటిఫికేషన్ ఈ లాసెట్ కి సంబంధించి జారీ అయింది. దాని ప్రకారం ఏప్రిల్ 25 వరకు కూడా ఎలాంటి పెనాల్టీస్ లేకుండా వీరు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉందన్నమాట. అయితే ఇప్పుడు దాన్ని ఇంకా కొన్ని కారణాల వలన ఎన్నికల హడావిడి రావటం, ఎలక్షన్ కోడ్ కారణంగా చాలా మంది మనకి డాక్యుమెంట్స్ అందించేందుకు అంటే మనకి ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవటానికి సంబంధించి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసుల్లో సంబంధిత అధికారుల ద్వారా ఆ ధృవపత్రాలని పొందాల్సి ఉంటుంది. వాటిని అందచేసేందుకు ఆ ఎంఆర్ఓలు అందుబాటులో లేక చాలా మంది విద్యార్థులు ఆకర్షణలో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి అనేక మంది విద్యార్థుల విజ్ఞాపనని స్వీకరించినటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా దీనిని నిర్వహించబోతున్నటువంటి లాసెట్ ని నిర్వహిస్తున్నటువంటి ఆచార్య బి సత్యనారాయణ వారి విజ్ఞప్తి మేరకు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ గడువు తేదీని ఏప్రిల్ 25 నుంచి మే 4వ తేదీ వరకు పొడిగించారన్నమాట. ఈ మేరకు 25వ తేదీ ఏప్రిల్ నెల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని లాసెట్ కార్యాలయంలో కన్వీనర్ ఆచార్య బి సత్యనారాయణ నోటిఫికేషన్ వివరాలని వెల్లడించారనమాట. అది 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సు పరిస్థితి ఏంటి, అలాగే 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సు పరిస్థితి ఏంటి, అలాగే 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అంటే ఇవన్నీ కూడా ఒక ప్రకటన ద్వారానే జరుగుతున్నాయి అన్నమాట. కాకపోతే ఏ స్థాయి విద్యార్థులకి ఆ స్థాయి పరీక్షని నిర్వహిస్తారు. కానీ 3 ఏళ్ల న్యాయ విద్యార్థులు ఎవరైతే న్యాయ విద్యను అభ్యసించేటువంటి 3 ఏళ్ల కోర్సు విద్యార్థులు ఉన్నారు, అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఎవరైతే 5 ఏళ్ల విద్యను అభ్యసిస్తున్నారో వారి కోసం, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం కోర్సుని చేసేందుకు కూడా అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ ఏపీ లాసెట్ ద్వారానే వీరందరికీ కలిపి ఒకటే రోజు పరీక్ష జరగబోతుంది. అంటే నిర్వహించే వ్యవస్థ కూడా సంస్థ కూడా ఒకటే అన్నమాట. ఏపీ లాసెట్ అనేటువంటి ద్వారా వీరందరికీ పరీక్ష జరుగుతుంది. వీరికి సంబంధించినటువంటి ఈ ప్రకటనలో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆయన మే 4వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మీరు ఈ వివరాలను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ వారు జారీ చేసినటువంటి ప్రకటన ద్వారా 500 అపరాధ రుసుంతో మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు, అంటే మే 4 వరకు ఎలాంటి ఫైన్ లేదని చెప్పాం కదా, మరి మే 5 నుంచి పరిస్థితి ఏంటి అంటే అయినా కూడా విద్యార్థులు ఈ లాసెట్ కి మరి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకోబోతున్నారో వారు అదనంగా అంటే లాసెట్ నిర్ణయించినటువంటి ప్రవేశ పరీక్ష ఫీజుకి అదనంగా 500 రూపాయల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది, అంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అది మరి మే 11 గడిచిపోయింది, ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ఒకవేళ మే 12 తర్వాత పరిస్థితి ఏంటంటే అలాంటి విద్యార్థుల కోసం కూడా మే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా మనకి 1000 రూపాయల అపరాధ రుసుంతో అంటే 1000 రూపాయల ఫైన్ తో మే 12వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. అలాగే మే 18 తర్వాత కూడా 2000 రూపాయల అపరాధ రుసుం చెల్లించినట్లయితే అంటే 2000 రూపీస్ అడిషనల్ గా మనం ఫైన్ కనుక చెల్లించినట్లయితే వారికి మే 19 నుంచి 25వ తేదీ వరకు కూడా
దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది. 2000 రూపాయలు ఫైన్ కడితే మే 19 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి మే 25 తర్వాత ఇంకా మనం దరఖాస్తు చేసుకోలేమా అంటే ఇంకా అవకాశం ఉందండి. 3000 రూపాయల అంటే 3000 రూపీస్ మీరు కనుక ఫైన్ కనుక పే చేసినట్లయితే, 3000 రూపాయల అపరాధ రుసుము చెల్లించినట్లయితే మే 26 నుంచి 29 వరకు కేవలం చివరిలో 4 రోజులు మాత్రమే 3000 రూపాయల ఫైన్ తో అవకాశం కల్పించారు. ఇలా సో ఈ అపరాధ రుసుములతో అంటే ఈ ఫైన్స్ తో మనకి మే 4 వరకు ఉచితంగా, 4 నుంచి 11 వరకు 500 రూపాయల ఫైన్ తో, 12 నుంచి 18 వరకు 1000 రూపాయల ఫైన్ తో, అలాగే 19 నుంచి 25 వరకు 2000 రూపాయల ఫైన్ తో, 26 నుంచి 29వ తేదీ వరకు 3000 రూపాయల ఫైన్ తో, ఇలా వివిధ దశలలో ఆయా ఫైన్లు స్వీకరించడం ద్వారా విద్యార్థుల నుంచి ఈ లాసెట్ కి అప్లికేషన్స్ ని దరఖాస్తులను స్వీకరిస్తామని మన సత్యనారాయణ కన్వీనర్ గారు చెప్పడం జరిగింది. సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నారు. ఏంటి అంటే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్లో పొరపాట్లు ఏమైనా జరిగినట్లయితే, అంటే క్యాస్ట్ విషయంలో కానీ, లేకపోతే మనకి లోకల్ సర్టిఫికెట్ విషయంలో కానీ, లేకపోతే క్వాలిఫికేషన్ విషయంలో కానీ, మనం అప్లై చేసింది కొన్ని సందర్భాల్లో 3 years గా 5 years గా కన్ఫ్యూజ్ అయ్యి పొరపాట్లు చేసినట్లయితే, మన దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవటానికి, ఆ మార్పులు చేసుకునేందుకు మే 30వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లుగా కన్వీనర్ మనకి చెప్పడం జరిగిందనమాట ఆ ప్రకటన ద్వారా. అలాగే సో ఈ లాసెట్ పరీక్ష ఎప్పుడు జరుగుతుందంటే వాస్తవానికి ప్రతి ఏడాది మే నెలలోనే జరుగుతుంది. కానీ ఈ ఏడాది 2024వ సంవత్సరంలో మనకి సాధారణ ఎన్నికలు దేశవ్యాప్తంగా మరియు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎన్నికల ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ముందుగానే అధికారులు దీన్ని గుర్తించి ఈ పరీక్షని జూన్ 9వ తేదీన నిర్వహించబోతున్నారు. వారు నోటిఫికేషన్ లో ప్రకటించినట్లుగానే జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో ఈ లాసెట్ ని నిర్వహించబోతున్నారు. మరి ఆ లాసెట్ పరీక్ష అంటే సార్ ఇది 5 years ప్రోగ్రామ్ రాసేటువంటి 5 సంవత్సరాల విద్యార్థులకి అదే టైమా, అలాగే 3 సంవత్సరాల లా కోర్సు పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకి అంటే విద్యార్థులకి అదే సమయమా? మరి పీజీఎల్ సెట్ అంటే లా పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎల్ఎల్ఎం కోర్సులో చేయటానికి సంబంధించి రాసే పరీక్షకి కూడా అదే సమయం అంటే ఎస్, అందరికీ ఒకటే టైం. కాకపోతే ఎవరి పేపర్ వారికి ఉంటుంది, ఎవరి స్టాండర్డ్ తగ్గట్టుగా అంటే 5 years ఎల్ఎల్బి వారికి వేరుగా ఉంటుంది, 3 years ఎల్ఎల్బి వారికి వేరుగా ఉంటుంది, అలాగే పీజీఎల్ సెట్ అంటే ఎల్ఎల్ఎం కోర్సు అభ్యసించే వారికి కూడా వేరువేరుగా ఉంటుంది. ఎవరి పేపర్ వారికే ఉంటుంది కాబట్టి అందువలన అందరికీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు అంటే కేవలం 1.5 గంటల ఒక పరీక్షని ఈ లాసెట్ పరీక్షని నిర్వహిస్తారు. 9వ తారీఖున అంటే జూన్ 9వ తేదీన పరీక్ష ముగిసిన తరువాత మరి ఆ ప్రిలిమినరీకి అంటే మీరు రాసిన పరీక్షకి సమాధానాలు సరైన సమాధానాలు ఏమిటని చెప్పేసి లాసెట్ వారు విడుదల చేయడం జరుగుతుంది. దాని ప్రకారం 10వ తేదీన ప్రిలిమినరీకి విడుదల చేస్తారు. సో అందులో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ అంటే లాసెట్ అధికారులు ప్రకటించినటువంటి ఆ కీలో తప్పొప్పులు కనుక ఉన్నట్లయితే అంటే వారు ప్రకటించింది అది సరైన సమాధానం కాకపోయినట్లయితే మీ అభ్యంతరాలని తెలియచేయటానికి 11, 12వ తేదీలని వారు కేటాయించారు. ఆ 11, 12 తేదీలలో లాసెట్ అధికారులు ప్రకటించినటువంటి కీ 10వ తేదీన ప్రకటించిన కీని మీరు అబ్జెక్షన్స్ తెలియజేయాలనుకుంటే 11th and 12th మీరు దాన్ని కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ 3 ఏళ్ల లా కోర్స్ కి అంటే 3 years ఎల్ఎల్బి కోర్స్ కి ఏమి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే విద్యార్హత ఏముండాలి అంటే వారు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చదివేటువంటి వాళ్ళు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఆ తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చదువుతారు. కాబట్టి ఈ ప్రాసెస్ లోనే వాళ్ళు అర్హత సాధించి ఉండాలి. అంటే 3 years ఎల్ఎల్బి కోర్సు దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థులు 10+ అంటే 10వ తరగతి, 2 అంటే ఇంటర్మీడియట్ మరియు +3 డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇలా 10+2+3 విధానంలో మాత్రమే వాళ్ళు ఆ కోర్సుని పూర్తి చేస్తే ఈ 3 సంవత్సరాల లా కోర్సుకి 3 years ఎల్ఎల్బి కోర్సుకి అర్హులవుతారు. అదే 5 సంవత్సరాల 5 years ఎల్ఎల్బి కోర్సు ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులకి మరి విద్యార్హత ఏమిటంటే 10వ తరగతి పూర్తి చేసి ఆ తర్వాత 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ ని పూర్తి చేసి ఉండాలి. అంటే
ఈ చాలా మందికి 1 ఇయర్ ఇంటర్మీడియట్ రాస్తున్నారండి. ఈ 1 ఇయర్ ఇంటర్మీడియట్ రాయటమో లేకపోతే 1 ఇయర్ ఐఐటి కోర్సులు చేయటమో చేస్తున్నారు. వీరికి అర్హత లేదని చెప్పటం కోసమే, వివరణ ఇవ్వటం కోసమే లాసెట్ అధికారులు ఏం చేశారంటే మనకి 10+2 అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు మాత్రమే 5 సంవత్సరాల లా పరీక్ష రాసేందుకు అర్హులు అని చెప్పి ఈ నోటిఫికేషన్ ద్వారా మన కన్వీనర్ సత్యనారాయణ గారు ప్రకటించారనమాట. అలాగే ఎల్ఎల్ఎం అంటే ఎల్ఎల్బి పూర్తి చేసి పీజీ లాలో పీజీ చేసేటువంటి విద్యార్థుల కోసం వారు ఖచ్చితంగా ఎల్ఎల్బి కోర్సుని పూర్తి చేసి ఉండాలి. సో ఎల్ఎల్బి కోర్సు పూర్తి చేసిన వారు వాళ్ళు 5 సంవత్సరాల లా కోర్సు పూర్తి చేయండి, 3 సంవత్సరాల లా కోర్సు పూర్తి చేయండి, ఏ విధంగా అయినా సరే ఎల్ఎల్బి కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు వారు ఈ పీజీఎల్ సెట్ అంటే ఎల్ఎల్ఎం 2 years కోర్సుకి అర్హత అవుతారు. మరి లాసెట్ పరీక్షకి ఓకేనా, మొత్తంగా పరీక్ష నిర్వహించేది 120 మార్కులకి. ఈ 120 మార్కులలో విద్యార్థి ఎంత శాతం మార్కులు సాధించే అర్హత సాధిస్తాడు అంటే 35% మార్కులు సాధించాల్సి ఉందండి. మరి లాసెట్ దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాల కోసం మీరు apsche.ap.gov.in వెబ్సైట్ కనుక మీరు పరిశీలించినట్లయితే, సందర్శించినట్లయితే మీకు మరిన్ని వివరాలు కూడా ఈ లాసెట్ కి సంబంధించి లభిస్తాయి. ఇంకా ఏవైనా సందేహాలు కానీ సమస్యలు కానీ మీకు ఉత్పన్నమైతే అలాంటి వాటిని మీరు నేరుగా లాసెట్ కార్యాలయం ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి లాసెట్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించడం ద్వారా కానీ, లేకపోతే వారు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఫోన్ నెంబర్ నేను ఒకసారి మొబైల్ నెంబర్ని ల్యాండ్ లైన్ 2 చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 7993788813 సెల్ నెంబర్ని మరొకసారి చెప్తున్నాను, 7993788813. అలాగే ల్యాండ్ లైన్ వచ్చేసి 0863234617. ఆల్రెడీ స్లైడ్ లో మీకు ఈ నెంబర్లు కనపడుతున్నాయి కాబట్టి మీరు దాన్ని స్నాప్ షాట్ కొట్టుకోవడం ద్వారా కూడా దట్ మీన్స్ సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే మేము లింక్ ప్రొవైడ్ చేస్తాము, ఆ లింక్ లో మీకు ఈ స్లైడ్ లో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. అలా మీరు ఈ నెంబర్లని సంప్రదించడం ద్వారా కూడా సదరు అధికారుల నుంచి మీరు విషయాలని తెలుసుకోవడం ద్వారా అలాగా లాసెట్ కి సంబంధించినటువంటి పూర్తి సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు అనమాట. ఇక లాసెట్ ఫీజుకి సంబంధించిన విషయాల గురించి మనం చెప్పాల్సి వస్తే 3 years 5 years విద్యార్థులు అది ఓసీ అంటే అప్పర్ క్యాస్ట్ కనుక విద్యార్థులు అయితే కనుక వారైతే కనుక 900 రూపాయలని ఈ ప్రవేశ పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. అదే బీసీ విద్యార్థులకైతే కనుక 850 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 800 రూపాయలు గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్క కేటగిరీలో 50 తగ్గించుకుంటూ వచ్చారు. సో 3 years or 5 years ఎల్ఎల్బి కోర్సుకి 900 రూపాయలు ఫర్ ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ కి అయితే కనుక 850 రూపీస్, అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే కనుక 800 రూపీస్. 900 ఫర్ ఓసీ, 850 ఫర్ బీసీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 800 రూపీస్ మాత్రమే. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 3 years or 5 years ఎల్ఎల్బి కోర్సు. మరి అదే పీజీఎల్ సెట్ రాసేటువంటి విద్యార్థులకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సు రాసేటువంటి విద్యార్థులు, దాన్ని మనం ఎల్ఎల్ఎం కోర్సులు అని చెప్తాం. ఎల్ఎల్ఎం కోర్సు అభ్యసించడానికి రాసే ప్రవేశ పరీక్ష కోసం వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఫీజులు ఓసీ అభ్యర్థులు 1000 రూపీస్ చెల్లించాలి. మరి బీసీ అభ్యర్థులు అయితే కనుక 950 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక 900 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మనకి ఇక హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవటానికి సంబంధించి 9వ తారీఖు పరీక్ష జరుగుతుందని చెప్పాం కదా, 3వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ నుంచి విద్యార్థులు ఆయా సంబంధిత వెబ్సైట్ల నుంచి ఆయా నెట్ సెంటర్ల ద్వారా తమ హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి పరీక్ష 9వ తారీఖు అయిపోతుంది. 10వ తారీఖున ప్రిలిమినరీకి అంటే దానికి సరైన సమాధానాలు ఏంటని చెప్పి లాసెట్ వాళ్ళే ఇస్తారు. వాటికి అబ్జెక్షన్స్ ని మనం 11, 12 తేదీల్లో వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం, ఇదివరకే చెప్పుకున్నాం అనమాట ఈ వివరాలన్నింటినీ కూడా. ఇంకా మరి 3 years ఎల్ఎల్బికి సంబంధించినటువంటి 10+2+3 ఉండాలని చెప్పేసి, మరి అలాగే వారు డిగ్రీ పూర్తి చేయటమే కాదండి, 10+2+3 విధానంలో వారు 45% మార్కులు ఓసీ విద్యార్థులు సాధించి ఉండాలి.
అర్హత అంటే అర్హత మార్కులు ఉన్నాయండి. ఎవరైనా ఎల్ఎల్బి చదవాలంటే జస్ట్ పాస్ సరిపోదు. ఓసీ విద్యార్థులైతే కనుక 45% పైబడి మార్కులు సాధించి ఉండాలి. అలాగే బీసీ విద్యార్థులైతే కనుక 42% వస్తే సరిపోతుంది. మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మరి సంబంధిత అర్హత కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీ కోర్సులో వాళ్ళు 40% మార్కులు ఉంటే సరిపోతుంది అనమాట. So if any candidate secured less than 45, 42 and 40% respectively in graduation at stated above, he should have secured same percentage or more aggregate in any additional graduation or post graduation. మీరు ఇది కనుక గమనించండి. ఒకవేళ అతనికి డిగ్రీలో ఇందాక మనం పేర్కొన్నట్టు ఓసీకి 45%, బీసీకి 42%, ఎస్సీ ఎస్టీలకి 40% అని చెప్పాను కదా, అంతకన్నా ఒకవేళ తక్కువ ఉన్నప్పటికీ కూడా అతను ఏం చేయొచ్చు, దీన్ని అగ్రిగేట్ గా అతను అంతకన్నా ఉన్నత విద్యాభ్యాసం చేసినట్లయితే, అంటే పీజీ కనుక చేసినట్లయితే, అక్కడ పర్సంటేజ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే డిగ్రీలో తక్కువ వచ్చినప్పటికీ కూడా దాన్ని క్రైటీరియాగా తీసుకొని అతన్ని లాసెట్ రాసేందుకు అర్హత ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక 5 years ఎల్ఎల్బి కోర్స్ రాసేటువంటి విద్యార్థులు మరి ఇంటర్మీడియట్ లో ఎంత శాతం మార్కులు సాధిస్తే వాళ్ళకి అర్హత ఉంటుంది అంటే, మరి ఇంటర్మీడియట్ లో వాళ్ళు ఓసీ విద్యార్థులైతే కనుక 45% మార్కులు తెచ్చుకొని ఉండాలి. అలాగే బీసీ అయితే కనుక 42% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే కనుక 40% మార్కులు వారు సాధించి ఉన్నట్లయితే ఆ ఇంటర్మీడియట్ లో వారు ఈ లాసెట్ పరీక్ష రాయటానికి అర్హులు అవుతారనమాట. మరి ఎల్ఎల్ఎం కోర్సు చేసేటువంటి విద్యార్థులకి కనీస మార్కులు ఏమన్నా తెచ్చుకొని ఉండాలా, ఎల్ఎల్బిలో ఎంత పర్సెంటేజ్ ఉంటే వారు అర్హులవుతారు అనేటువంటి ఒక సందేహం మీలో వచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ క్యాండిడేట్స్ హోల్డింగ్ 3 years or 5 years ఎల్ఎల్బి డిగ్రీ ఆన్ ది డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ క్యాండిడేట్ హూ హ్యావ్ అపీర్డ్ ఆర్ అపీరింగ్ ఫర్ 3 years or 5 years ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో ఎవరైతే 3 సంవత్సరాల 5 సంవత్సరాల కోర్సుని పూర్తి చేసి ఉన్నారో లేదా చివరి సంవత్సరం వారు అపీర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ 2 years ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్ కి, మాస్టర్ కోర్స్ కి వీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే సో దీనికి కనీస మార్కులు ఏమన్నా ఉన్నాయా అంటే లేదండి. సో అవసరం లేదు. వీరు లాసెట్ ద్వారా లా చదివి ఆ తర్వాత లా పూర్తి చేసి ఉన్న వారైతే చాలు, అంటే లా డిగ్రీని కలిగి ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి మార్క్స్ ఏమీ లేదనమాట మనకి. ఎల్ఎల్ఎం జస్ట్ డిగ్రీ ఉంటే వాళ్ళు పీజీ సర్టిఫికేట్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్య విషయం అండి, చాలా మంది ఐటీఐ రాసొచ్చి 10+ ఐటీఐ పూర్తి చేసి 10th అర్హతతో మేము కూడా దరఖాస్తు చేసుకుంటాము, 5 years ఎల్ఎల్బి చదువుతామంటున్నారు. అలాంటి విద్యార్థులకి అసలు అవకాశం లేదండి. ఐఐటి కాదు కావాల్సింది, ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కొంతమంది ఇంటర్మీడియట్ బదులుగా పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేస్తున్నారు. అలాంటి పాలిటెక్నిక్ కోర్సు చేసినటువంటి విద్యార్థులకైతే కనుక సదవకాశం ఉంది. దాన్ని ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సుగా భావిస్తున్నారు కాబట్టి పాలిటెక్నిక్ విద్యార్థులు లాసెట్ రాసుకోవడానికి అర్హత ఉందన్నమాట. పాలిటెక్నిక్ డిప్లొమా షెల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంటర్మీడియట్ +2. దాన్ని మనం +2 గా భావించడం జరుగుతుందన్నమాట. ఇక పరీక్ష విధానంలో మనం గమనించినట్లయితే పరీక్ష మొత్తము 120 మార్కులకి ఇవ్వబడటం జరుగుతుంది. అది 5 years ఎల్ఎల్బి వారికైనా, 3 years ఎల్ఎల్బి వారికైనా, ఎల్ఎల్ఎం వాళ్ళకైనా మొత్తంగా అయితే వారికి కేటాయించే సమయము 1.5 గంటన్నర. అయితే వీరికి జరిగేటువంటి ఈ పరీక్షలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్లు 120 అంటే 120 క్వశ్చన్లు ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్కు చొప్పున వారికి మొత్తం 120 మార్కులకి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 120 మార్కులలో మనకి ఈ లాసెట్ వారికి సంబంధించి ఏపీ లాసెట్ లో జరిగేటువంటి దాంట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్కులు ఇస్తారు, 30 క్వశ్చన్లు ఇస్తారు, 30 మార్కులు ఉంటాయి. మరి మిగతా 30 మార్కులు వచ్చేసేసి కరెంట్ అఫైర్స్ కి కేటాయించడం జరిగింది. 30 మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ కి 30 మార్కులు, మరియు యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా, లీగల్ యాప్టిట్యూడ్ అని చెప్తాము, దానికి 60 మార్కులు ఉంటాయి. ఈ ప్యాటర్న్ లో పరీక్ష ఉంటుందన్నమాట. సో అంటే లీగల్ యాప్టిట్యూడ్ 60 మార్కులకి, జీకే 30 మార్కులకి, కరెంట్ అఫైర్స్ అంటే 30 మార్కులకి, వెరసి 120 మార్కులకి ఈ పరీక్ష జరుగుతుంది అనమాట 5 years or 3 years ఎల్ఎల్బి క్యాండిడేట్స్ కి సంబంధించి. ఇంకా మరి అదే ఎల్ఎల్ఎం రాసేటువంటి పీజీఎల్ సెట్ అంటారు. సో వీరికి సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, దీని 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి గా మనం చెప్పుకుంటాము.
పార్ట్ ఏలో మనకి 40 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం 40 మార్కులు కేటాయిస్తారు పార్ట్ ఏలో. ఆ పార్ట్ ఏలో మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జూరిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషన్ లా ఉంటాయండి. జూరిస్ప్రుడెన్స్ కి 20 మార్కులు, అలాగే కాన్స్టిట్యూషన్ లాకి 20 మార్కులు ఉంటాయి. మరి పార్ట్ బి కింద వచ్చేసి మనకి 80 మార్కులు. పార్ట్ ఏ 40, పార్ట్ బి 80, అంటే మొత్తంగా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అని చెప్పాను కదా. మరి పార్ట్ బిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ప్రిపేర్ అయితే ఎల్ఎల్ఎం పరీక్ష రాయగలుగుతామంటే ఇక్కడ పార్ట్ బి కింద పబ్లిక్ ఇంటర్నేషనల్ లా 16 మార్కులకు ఉంటుంది. మర్కంటైల్ లా సబ్జెక్ట్ నుంచి 16 మార్కులకు ఉంటుంది. అలాగే లేబర్ లాస్ నుంచి 16 మార్కులు ఉంటాయి. క్రైమ్స్ అండ్ టార్ట్స్ నుంచి 16 మార్కులు ఉంటాయి. అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ నుంచి ఐపీఆర్ అండ్ అదర్స్ లాస్, ఇంకా మిగతా చట్టాల నుంచి 16. సో మొత్తంగా ఇవన్నీ కలిపి 80 మార్కులకి జనరల్ లా పేపర్ ఉంటుంది. అంటే జూరిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషన్ మీద 40 మార్కులు ఉంటాయి. మిగతా అదర్స్ అన్ని కలిపి మనకి ఎక్కువగా ఒక 80 ప్లస్ 40 120. ఈ ప్రకారంగా మనకి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. అయితే ఎంట్రన్స్ టెస్ట్ లో కనీసం 25% మార్కులు, దట్ ఈస్ 30% అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 120. అయితే మీకు ఎల్ఎల్బికి వచ్చేదానికి 35 అని చెప్పాను క్వాలిఫైయింగ్ మార్క్స్. అదే ఎల్ఎల్ఎంకి వచ్చేదానికి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ మార్క్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మీరు 25% మార్కులు సంపాదించి సరిపోతుందండి. కేవలం 30 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి కూడా అర్హుడే. అంటే పీజీఎల్ సెట్ ద్వారా ఎల్ఎల్ఎం కోర్స్ చదవాలంటే మీరు 120కి 30 మార్కులు సాధించినా కూడా సరిపోతుంది. మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఎంత సంపాదించుకుని సరిపోతుంది? వారికి 0 మార్క్స్ వచ్చినా కూడా ఎలిజిబుల్ అండి. దేర్ విల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. పీజీఎల్ సెట్ లో అలాగే ఎల్ఎల్బిలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి సంబంధించి ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్, అర్హత మార్కులు అనేవి ఇవ్వటం జరగలేదు. అంటే వారు దరఖాస్తు చేసుకొని సీట్లు మిగులుంటే కనుక సో వారు ఆ కోర్సులో చేరటానికి, విద్యను అభ్యసించడానికి అర్హులే. సో ఇవన్నీ ఓకేనా? మనకి అందుబాటులో ఉన్నటువంటి వివరాలు. మొత్తంగా అయితే కనుక 36 సెంటర్లని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించడానికి ఈ లాసెట్ 2024 అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మీకు ఇతర విషయాల కోసం ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని కోఆర్డినేటర్, లాసెట్ కన్వీనర్ అయినటువంటి బి సత్యనారాయణ సంప్రదించడం కానీ, లేకపోతే మాకు ఎవరైనా మెయిల్ చేసినప్పటికీ, ధర్మపీఠానికి ఫోన్ చేసి సంప్రదించినప్పటికీ మేము మీకు ఈ లాసెట్ పూర్వకంగా ఎదురయ్యేటువంటి సమస్యలని అలాగే సందేహాలని నివృత్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని క్షుణ్ణంగా చివరి వరకు వీక్షించినటువంటి ప్రతి ప్రేక్షకుడికి మా ధర్మపీఠం తరపున నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ చంద్రశేఖర్, ఫౌండర్ ప్రెసిడెంట్, ధర్మపీఠం, గుంటూరు.